ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం పేరు పేరున మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునగాక. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకనికరాన్ని బట్టి మరొక నెలలో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపారు. మీకు విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మనం రోజులు దొర్లుతున్నా, వయసు పెరుగుతున్నా, ప్రతి దానిలో ఒక స్థిరత్వాన్ని కోరుకుంటాం. మరొక పక్క అన్ని విషయాల్లో ఒక పద్ధతిగా దీవెనకరంగా ఉండాలని ఆరాటపడతాం. మరో విషయంలో చూస్తే మన స్థితి ఏ మార్పు లేకుండా అలాగే ఉంటే ఏమిటో నా స్థితి ఇలాగ అయిపోయిందని వాపోతాం. అంటే మనిషి అభివృద్ధిను, ఘనతను, విశాలపరచడము, ఓ రకంగా గౌరవం పొందడము, అంటే ఒక అభివృద్ధి స్థాయిని కోరుకుంటూ ఉంటాడు. అయితే దాని కొరకు ప్రయాసపడతాడు. తనతోటి వాళ్ళు ఆ స్థాయికి ఎదిగినప్పుడు నేను ఎదగలేకపోయాను అని కృంగిపోతాడు. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వేసిన చోట గొంగడలాగా ఉంది నా జీవితం అంటే కృంగిపోతాడు. కానీ ప్రభు చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీ స్థితిగతులన్నీ మార్చగలిగిన మాట. అది మీరు జాగ్రత్తగా చదివితే లూకా సువార్తమానం 9వ అధ్యాయము 48లో ఇలా రాయబడి ఉంది. మీ అందరిలో ఎవరు అత్యల్పుడై ఉండునో వాడు గొప్పవాడునని వారితో చెప్పాను. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. మీలో అంటే ఎంతమంది ఉన్నారు? మీరందరిలో అత్యల్పుడై ఉన్నవాడు రేపు గొప్పవాడు కాబోతున్నాడు. ఇక్కడ దేవుని హృదయంలోని ఆలోచన ఏమిటంటే, నీ స్థితి ఎప్పుడూ ఒక రకంగానే ఉండదు, ఉంటుంది అని భ్రమపడబాకు. ఈరోజు ఇలా ఉంది, రేపు మారవచ్చు. బళ్ళు ఓడలు అవుతున్నాయి, ఓడలు బళ్ళు అవుతున్నాయి అని తెలుగు నానుడి. అయితే చిత్రం ఏమిటో తెలుసా? నీవు ఒక గొప్పవాడిగాను, 10 మందికి చెప్పేవాడిగాను, అందరిలో లోటు లేని వ్యక్తిలాగాను, పరపతి కలిగిన వ్యక్తిలాగాను సమాజంలో ఒక స్థాయికి ఎదగాలని కోరుకుంటే నువ్వు చేయాల్సిన చక్కని వాక్ ఇక్కడ బాధ్యత కూడా హెచ్చరిక చేయబడింది. అదేమిటంటే, ఎవడు అల్పుడై ఉంటాడో వాడు గొప్పవాడు అవుతాడు. ఇంకా దీని పర్యావరణ చెప్పాలంటే, మనల్ని మనం ఎప్పుడూ హెచ్చించుకోవడం కంటే, ఎదుటి వారితో పోల్చుకోవడం కంటే, వారికంటే నా స్థాయి అని మాట్లాడడం కంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే మనల్ని మనమే తగ్గించుకోవడం. తగ్గించుకుంటే హెచ్చించబడదు. యేసు ప్రభు ఒక చక్కని ఉదాహరణ నేర్పాడు. యేసు ప్రభు తన శిష్యుల దగ్గర కూర్చుని వాళ్ళ కాళ్ళు కడిగి తువాలతో తుడిస్తే అలా జరగకూడదు అన్నారు కొంతమంది. అప్పుడు ఆయన అన్నాడు కదా, నేను చేసింది ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుని ఎదురువాని పాదాల దగ్గర మనం వంగగలిగి వినయ విధేయతలు నేర్చుకుంటాము అంటే నువ్వు గొప్పవాడిగా కనబడటానికి కంగారు పడవద్దు. దీనుడుగా ఉండడానికి నువ్వు అడుగులు వేయాలి. తగ్గించుకోవడం, ప్రేమించడం, క్షమించడం. ఒకవేళ వాడదే తప్పైనా సరే మనమే సహించి దేవుడు వారిని క్షమిస్తాడులే అంటూ మనం మన స్థితిని ఎప్పుడైతే దైవ మార్గంలో నిలబెట్టుకుంటామో పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితే సామెతలు చదివి ఉంటారు కానీ, నువ్వు దేవునికి చిత్తాన్ని నెరవేర్చి అలా జీవిస్తేనట శత్రువులు సహా నీకు మిత్రులు అవుతారట. కోపం మనిషిని రేపుతూ ఉంటే శత్రువులు పెరుగుతుంటారు. కోపాన్ని వదిలిపెట్టి వినయాన్ని లోబడి ఒకవేళ నిందించినా కోపగించినా వాళ్ళు ఎట్లా మాట్లాడినా నీవు చాలా జాగ్రత్తగా నవ్వుతూ చిరునవ్వుతూ సహిస్తూ దేవుడు ఉన్నాడు చూస్తాడులే, దేవుడు వీళ్ళు అర్థం చేసుకుంటారులే కొంతకాలానికి అంటూ సహించడం, లోబట్టడం, మళ్ళా వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం మొదలు పెడితే నీవు తెలియకుండానే గొప్పవాడు అవుతావు. నీకు తెలియకుండానే పరిస్థితులు మారుతాయి. నీకు తెలియకుండానే ప్రజలు వచ్చి నిన్ను గౌరవిస్తారు. కారణం డబ్బును బట్టి కాదు, నీ విధేయత, వినయం, లోబట్టడం, తగ్గించుకోవడం. అది అక్షరాల దేవుని సేవకుల పట్ల, రాజుల పట్ల జరిగింది. ఇప్పుడు కానీ నీవు ఆ వాక్యాలను చదివితే నీవు కూడా గొప్పవాడు అవుతావుగా. దేవుడు చెప్పినట్టుగా ప్రతి పరిస్థితిని తాడుకుని, తట్టుకుని, ఓపికతో సమర్థించుకుని, వినయం, విధేయత కలిగిన వాడవే అల్పుడుగా బ్రతకడానికి ఇష్టపడు. అల్పత్వమే నిన్ను గొప్పతనాన్ని తీసుకొచ్చి నిలబెడుతుంది. అట్టి కృప మీ జీవితంలో ఈ రోజే మొదలవునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు.
మరొకసారి ఈ కుటుంబాల క్షేమం కొరకు, మా ప్రియుల కుటుంబాల బట్టి, పిల్లలను బట్టి, పెద్దవారి ఆరోగ్యం కొరకు, పిల్లల పరీక్షల కొరకు, సంతానం లేని వారికి సంతానం కలిగేట్టుగా, కోర్టు సమస్యల్లో పరిష్కారం జరిగేట్టుగా, చేతి పని ఉద్యోగం దీవెనకరంగా ఉండేట్టుగా, వేసవిలో పిల్లల వివాహాలు జరుగునట్లుగా, అన్నిటికంటే కుటుంబాల్లో సమాధానం, సంతోషం, రక్షణ భాగ్యం ఉండేట్టుగా, మమ్మల్ని మేము హెచ్చించుకునే గుంపులో గాక మమ్మల్ని మనం తగ్గించుకునేటట్టుగా నీవు వాక్యంలో నడిపించి ప్రతి మేలు దీవెన చేత వాళ్ళ గొప్పవాళ్ళగా చేసి మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.